సుందర్ పిచ్చై $19 బిలియన్ నేను పెడుతున్నాను అని చెప్పి అతను ఎంతో గొప్పగా నేను వైజాగ్ నుంచి పలానా ఎక్స్ప్రెస్లో నేను వెళ్తా ఉండేవాడిని ఆయన ఎంత గొప్పగా చెప్తూ నేను అదే దీంట్లో ఇవాళ ఏకి సంబంధించి $19 బిలియన్ అంటే ఆల్మోస్ట్ 1.5 కోట్లు మధ్యలో ఉన్న ఇన్వెస్ట్మెంట్ అక్కడికి ఒక్క సుందర్ పిచ్చై నేను తీసుకురాబోతున్నానని అంటే మిగతా గ్లోబల్ హెడ్స్ అందరూ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వం కానీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కానీ నమ్మకం పెట్టుకుని ఎంతమంది వాళ్ళ ఇన్వెస్ట్మెంట్లు తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నప్పుడు మనం ఎంత గర్వించాలి అసలు. అటువంటి గర్వం పక్కన పెట్టుకొని ఇంత కాదు, నరేంద్ర మోడీ గారు ఓవర్ ఎగ్జాజరేట్ చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఓవర్ ఎగ్జాజరేట్ చేస్తున్నారు. సుందర్ పిచ్చైతోనే వీళ్ళు మాట్లాడి అయ్యా బాబు నువ్వు ఇంత అంటున్నావు తప్ప ఒప్ప అని ఇటువంటి అన్ని పోనీ వాళ్ళ దగ్గర ఏదైనా బ్యాలెన్స్ షీట్ తీసుకుని దాని కంపారిటివ్ స్టేట్మెంట్ తీసుకుని దాంట్లో తప్పెంతో అని చెప్పి ప్రజలకి ఒక ఫ్యాక్ట్స్ ఫిగర్స్తో చెప్పాలి. కానీ అంతేగాని దాన్ని ఊరికే కొట్టివేసి దీన్ని ఎక్కువ మాట్లాడుతున్నారు లేకపోతే ఓవర్ ఎగ్జాజరేట్ చేస్తున్నారని చెప్పే మాటలు మాత్రం చాలా తప్పు. అతను దేశ ప్రజలకి చాలా తీరని అన్యాయం చేసి తప్పులు స్ప్రెడ్ చేయడానికి, అబద్ధాలు స్ప్రెడ్ చేయడానికి మాత్రమే అతని పొజిషన్ని వాడుకుంటున్నాడని నేను నమ్ముతున్నాను.